కారు పార్టీ లీడర్లు కావాలంటే వరద బాధితులకు సాయం చేయాలట. సాయం చేసే గుణం లేకుంటే సప్పుడు చేయకపోయి ఫామ్ హౌస్లో పరాగతిగా వండుకోవాలట. అట్లా కాకుండా బయట దేశం పోయి జలసాలు చేయాలన్నట. అట్లా చేయమని కాయిస్గా అన్న ఆ లీడర్ ఎవరు ఎందుకు అన్నాడు అట్లా అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల్ గారు ఇక మీ మాటలు ఇనబెట్టుండ్రి. సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు, కానీ ఉత్తగానే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ఇన్నరా ఏమంటున్నాడో? కారు పార్టీ లీడర్లు కావాలని ప్రజలకు కాంగ్రెస్ సర్కారు మీద కోపం వచ్చే పనులు చేస్తుర్రట. ఇట్లా లేనిది ఉన్నట్టు కొత్తవి పుట్టించి ప్రజలను పరిచయం చేయొద్దు అనుకొచ్చిండు. మొన్న కేటీఆర్ సారు బయట దేశం పోయిండు. అందుకే బయట దేశం ఓనరికి ఇట్లా సీఎం సారు అంటున్నాడా ఎట్లా? అయ్యా సీఎం గారు వాళ్ళు అంటున్నారని కాదు కానీ అంత పెద్దగా వరదలు వచ్చి పబ్లిక్ అంత గోసలు పడుకుంటా బిల్డింగుల మీదకి వచ్చి మమ్మల్ని కాపాడుండ్రి 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 అని మొత్తుకుంటుంటే మీ సర్కారు ఏం చేస్తున్నది సారు? గుడ్డి గుర్రాల పనులు దోముతుందా? గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిందా? మీరు కూడా ఏ ఫామ్ హౌస్లో అంటున్నారు? ఇంకేడనన్నా ఉన్నారా? వానకాలం వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవే బాధలు. కారు పార్టీ ఏలుబడి చక్కగా లేదని కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తే వానలు పడి వరదలు వచ్చి గవే గోసలు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? తెలంగాణ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది. అయినా లీడర్ల మీద పొద్దుబోవుడు పక్కకు పెట్టి పాలన మీద కాయసు పెడితే ప్రజలే మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనితనం చెప్తారు కదా. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుబోవుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.